హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆల్ఫా టొమాటో తెలుగు. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే ఈ స్విఫ్ట్ డీజిల్ వెహికల్కి మేజర్ ఇష్యూస్ అయితే రన్ అవుతుంది అనమాట. సో ఈ మేజర్ ఇష్యూస్ వల్ల వెహికల్ ఎక్కువ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయలేకపోతుంది. సో అవేంటంటే ఇంజిన్ ఆయిల్ అనేది త్వరగా డ్రైన్ అయిపోతుంది చిన్న చిన్న క్రాక్స్ వల్ల, అండ్ అలానే కూలెంట్ వాటర్ కూడా త్వరగా ఎవాపరేట్ అయిపోతుంది, అవి కూడా క్రాక్స్ వల్లే. సో మనకి ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వర్క్ షాప్ దగ్గర అయితే నేను వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో వర్క్ షాప్ దగ్గర అయితే మీట్ అవుతాం. సో చూస్తున్నారు కదా గైస్, మన వర్క్షాప్ దగ్గర కూడా అన్ని మారుతి సుజుకి వెహికల్స్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ సిమిలర్ ప్రాబ్లంతో వచ్చిన వెహికల్స్ ఇవన్నీ. లైక్ కొన్ని వెహికల్స్ ఏంటంటే ఆయిల్ లీక్స్, కొన్ని వెహికల్స్ ఏంటంటే కూలెంట్ లీకింగ్, ఇలాంటివి వచ్చినాయి అనమాట. ఇంకా మన వెహికల్ దగ్గరికి వస్తే మన వెహికల్లో రెండు ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అలానే మీకు వీడియోలో కూడా చూడొచ్చు. ఆయిల్ లీకింగ్ అని చెప్పాను కదా, ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ నుంచి లీక్ అవుతుంది, అండ్ అలానే ఆయిల్ని పంప్ చేసే ఆ పైప్స్ దగ్గర నుంచి కూడా లీక్ అవుతుంది. అయితే మనం ఈ వీడియోలో కంప్లీట్గా సాల్వ్ అవుట్ అయితే చేసేద్దాం. సో మెకానిక్ బ్రో అయితే మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుట్ అయితే చేశాడు. కూలెంట్ వాటర్ లీక్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే థర్మోస్టాట్ ఒకటి క్రాక్ వచ్చేసింది. ఈ పర్టికులర్ ప్రాబ్లం అన్నది మనకి ఎక్స్టర్నల్గా చూస్తుంటే అంత త్వరగా సార్ట్ అవుట్ అయితే అవ్వలేదు గాయస్. ఇది మనకి బ్రో ఏంటంటే బ్యాటరీ కంప్లీట్గా తీసిన తర్వాత ఇక్కడ థర్మోస్టాట్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు, క్రాక్ అయితే వచ్చేసింది. ఇప్పటివరకు ఏంటంటే అది షార్టర్ డిస్టెన్స్కి ట్రావెల్ చేయడం వల్ల అది అంతలా మనకి ఎఫెక్ట్ చూపించలేదు. ఎప్పుడైతే మనం లాంగర్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తామో వెహికల్ అనేది ఓవర్గా హీట్ అయిపోవడంతో ఇక్కడ క్రాక్స్ అయితే వచ్చేసింది మనకి. వెంటనే ఓవర్ హీట్ అవడంతో వెహికల్ మనం నెక్స్ట్ డేనే వర్క్షాప్కి అయితే తీసుకొచ్చేసాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇవన్నీ మనకి ఒకసారి పార్ట్స్ అనేది వేసిన తర్వాత అంత త్వరగా పోయే పార్ట్స్ కాదు ఇవి. అందుకే మనం ఈ ఒరిజినల్ పార్ట్స్ అయితే వాడాం. ఎంజీపీకి రిలేటెడ్ అయిన పార్ట్సే ఇది, అంటే మారుతి జెన్యూన్ పార్ట్స్. సో ప్రజెంట్ మనకి ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ లీక్స్ గైస్. చూస్తున్నారు కదా, ఈ పైప్స్ అయితే కంప్లీట్గా లోపల నుంచి క్రాక్స్ ఉన్నాయన్నమాట. అండ్ అలానే ఆయిల్ ఫిల్టర్ దగ్గర నుంచి కూడా మనకి ఆయిల్ అనేది ఎక్కువ లీక్ అవుతుంది. అక్కడి నుంచి ఆయిల్ ఎందుకు లీక్ అవుతుందంటే ఆయిల్ ఫిల్టర్ దగ్గర నుంచి ఆయిల్ సీల్ అని ఒకటి ఉంటుంది కదా, అదైతే కొట్టేసింది అనమాట. సో అందువల్ల మనకి వెహికల్ స్టార్ట్ చేసిన వెంటనే ఫిల్టర్ దగ్గర నుంచి కూడా ఎక్కువ ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఇంకా మీరు చూడొచ్చు, బ్రో అయితే ఇంజిన్ ఆయిల్ కూడా కంప్లీట్గా డౌన్ అయితే చేస్తున్నాడు. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ కింద ప్యాడ్స్ ఉంటాయి కదా మన వెహికల్స్కి, అవన్నీ ఆయిల్తో అయితే నిండిపోయినాయి అనమాట. అంత ఆయిల్ అయితే డ్రైన్ అయిపోయింది వెహికల్ నుంచి ఇవన్నీ పోవడంతో. అండ్ అలానే ఈ వెహికల్ ఇంజిన్ ఆయిల్ అయితే ఎక్కువ రాదని ముందే ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే ఆయిల్ గేజ్ కూడా దొరకట్లేదు. ఈ వెహికల్ మేము ఇక్కడ తీసుకురావడానికి ముందే జస్ట్ ఇవన్నీ చెక్ చేసుకుని అయితే తీసుకొచ్చాం, అంటే టాప్అప్ అయితే చేసుకొచ్చాం నార్మల్ ఇంజిన్ ఆయిల్. ఇక్కడికి వచ్చేసరికి మనకి కంప్లీట్గా డ్రైన్ అయితే అయిపోయింది. అది మీకు ఇక్కడ ఇంజిన్ ఆయిల్ డౌన్ చేసినప్పుడు చూపిస్తాను చూడండి. సో బ్రో అయితే ఇంజిన్ ఆయిల్ కంప్లీట్గా డౌన్ అయితే చేసేసాడు. ఇక్కడ మీరు గమనించవచ్చు గైస్, ఇంజిన్ ఆయిల్ మొత్తం కంప్లీట్గా బ్లాక్అవుట్ అయితే అయిపోయింది గైస్. అండ్ అలానే ఈ ఇంజిన్కి కెపాసిటీ వచ్చేసి ఇంజిన్ ఆయిల్ది 3.5 లీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం డ్రైన్ అవుట్ చేసిన ఆయిల్ వచ్చేసి అరౌండ్ 700 to 800 ml అయితే ఉంటుంది గైస్. సో ఇంత తక్కువగా మనం ఇంజిన్ ఆయిల్ మెయింటైన్ చేసి వెహికల్ అన్నది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఏమవుతుందంటే ఆయిల్ సీల్స్ అయితే ఉంటాయి కదా, ఇవన్నీ అయితే కొట్టేస్తుంది. అండ్ అలానే ఇంజిన్ కూడా మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయవలసి ఉంటుంది. వేర్ అండ్ టైర్ పార్ట్స్ ఉంటాయి కదా ఇంజిన్ లోపల, అవన్నీ పోతాయి అనమాట. సో మీరు ఇక్కడ ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ చూడొచ్చు, 3.5 లీటర్స్ అనమాట. ఇప్పుడు మనం ఈ ఇంజిన్లో వేయవలసిన ఆయిల్ అది. సో చూసారు కదా గైస్, మీకు ఎప్పుడన్నా మీ ఇంజిన్ బేలో ఆయిల్ కనుక లీక్ అవుతుందని మీకు చిన్నగా కనిపించినా సరే వెంటనే గేజ్ అయితే చెక్ చేసుకుని, ఎక్కువగా కనుక ఇంజిన్ ఆయిల్ లాస్ అవుతే వెంటనే షెడ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళండి. సో అప్పుడే ప్రాబ్లం అనేది చిన్నగా సాల్వ్ అవుట్ అయితే అయిపోద్ది. లేదా ఇలా నెగ్లెక్ట్ చేశారంటే మేజర్ సర్వీస్ వరకు వెళ్ళిపోతుంది అనమాట. కొన్ని టైంలో ఏంటంటే మొత్తం ఇంజిన్నే తీయవలసి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ వెహికల్ అయితే మా దగ్గర టెంపరీగా ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 30 to 40 days వరకు ఉంటుంది. సో నెక్స్ట్ వాళ్ళ ఓనర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. సో టెంపరీగా అలా మా దగ్గర ఉంటుంది కాబట్టి ఇంకా జనరల్ సర్వీస్ చేయించవలసి వస్తుంది అనమాట ఈ ప్రాబ్లం వల్ల. చూస్తున్నారు కదా గైస్, డ్రైన్ చేసిన ఇంజిన్ ఆయిల్ వచ్చేసి చాలా తక్కువ అయితే ఉందన్నమాట క్వాంటిటీ. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది ఆల్మోస్ట్ 700 to 800 ml అయితే ఉంటుంది. ఇంత తక్కువ ఆయిల్ ఉంటే ఇంజిన్ అనేది చాలా ప్రెజర్గా అయితే ఫీల్ అవుతుంది. అలానే ఆయిల్ ఫిల్టర్ దగ్గర నుంచి కూడా లీక్ అవుతున్నాను కదా, ఈ పార్ట్ పోవడంతోనే మనకి ఆయిల్ అనేది లీక్ అవుతుంది. ఆయిల్ సీల్ అంటారు అనమాట దాన్ని. సో ఇంకా కొత్త ఫిల్టర్ తోటే మనకు ఆయిల్ సీల్ కూడా వస్తుంది. ఇంకా ఎలాగో ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేస్తున్నాను కాబట్టి ఆయిల్ ఫిల్టర్ కూడా కొత్తది వేయవలసి వచ్చింది. అండ్ అలానే ఆయిల్ సీల్ కూడా అదే ఫిల్టర్ తోటి అయితే వచ్చేసింది. అండ్ అలానే ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసేసాం. ఇక్కడ మీరు గమనించవచ్చు, నేనైతే మిడ్ వేరియంట్ ఉన్న ఇంజిన్ ఆయిల్ అయితే వాడుతున్నాను, ఎందుకంటే ఈ వెహికల్ మా దగ్గర ఎక్కువ రోజులు అయితే ఉండదు గైస్. అయినా సరే మన దగ్గర ఎలాగో వెహికల్ ఉంటుంది కాబట్టి మనం డ్రైవ్ చేసే వెహికల్స్ అన్ని కండిషన్లో ఉండాలి కాబట్టి మాకు బ్రో అయితే ఇదన్నీ చేంజ్ చేసేస్తున్నాడు. బ్రో అంటే నథింగ్ బట్ నా ఫ్రెండ్ అనుకోండి. వెహికల్ అన్నది ఎవరి దగ్గర ఉన్న కండిషన్లో ఉంటే ఎవరైనా బాగా చూసుకోవచ్చు. సో అందుకే ఇవన్నీ చేంజ్ చేసేసాడు.
ఆల్మోస్ట్ దీనికి 5000 వరకు అయితే ఖర్చు అయింది. అది నేను బిల్ ఎలా ఖర్చు అయింది అన్నది ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిల్టర్ అయితే చేంజ్ చేసిన తర్వాత మెకానిక్ బ్రో మనకి ఆయిల్ అయితే చేంజ్ చేసేస్తున్నాడు చూడొచ్చు. అండ్ అలానే ఈ పర్టికులర్ వెహికల్కి ఏంటంటే 3.3 లీటర్స్ సరిపోతుంది అనమాట ఇంజిన్ ఆయిల్ క్వాంటిటీ. కానీ మన వెహికల్లో ఇంజిన్ ఆయిల్ అసలు లేనే లేదు కదా, పంప్ అనేది సర్క్యులేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని 3.5 లీటర్స్ అయితే మేము వేసేసాం అనమాట. సో సరిపోతుంది, అసలు లేని వెహికల్ కదా ఇంజిన్ ఆయిల్కి 3.5 లీటర్స్ అయితే సరిపోతుంది. అండ్ అలానే కూలెంట్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుట్ అయితే అయిపోయింది కదా. సో కంప్లీట్గా కూలెంట్ కూడా చేంజ్ చేయవలసి వచ్చింది. సో మీరు చూడొచ్చు, ఇవి అయితే 2 లీటర్స్ అయితే వాడాము మేము కూలెంట్ని. అండ్ అలానే 1 లీటర్ వాటర్ మిక్స్ చేస్తే సరిపోతుంది, బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో చూసారు కదా గైస్, మన వెహికల్లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ ఫినిష్ అయితే అయిపోయినాయి. ఆయిల్ పైప్స్ లీక్ ఉన్నవన్నీ మనం చేంజ్ అయితే చేసేసాం. అలానే కూలెంట్ అయితే లీక్ అయింది అన్నాను కదా, థర్మోస్టేట్ ప్రాబ్లం వచ్చి థర్మోస్టేట్ కూడా కంప్లీట్గా చేంజ్ అయితే చేసేసాం. ఆయిల్ ఫిల్టర్ కూడా కంప్లీట్గా చేంజ్ అయితే చేసేసాం. అలానే ఇంజిన్ ఆయిల్స్ వాడాం కదా, ఇవన్నీ ఆఫ్టర్ మార్కెట్స్వి, అంటే అదర్ బ్రాండ్స్ అనుకోండి, మంచి క్వాలిటీ బ్రాండ్స్ అయితే కాదు, ఒక మిడ్ రేంజ్ వరకు ఉంటుంది అంతే. మనం క్వాలిటీ ఇంజిన్ ఆయిల్ వాడితే ఏంటంటే ఒక 10,000 కిలోమీటర్స్ ప్లస్ అయితే వస్తుంది వెహికల్. ఇలా మిడ్ రేంజ్ బ్రాండ్స్ వాడితే ఏంటంటే ఒక 7,000 to 8,000 ఈ మధ్యలో అయితే నెక్స్ట్ మనం చేంజ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది ఎలాగో ప్రీవియస్ ఓనర్ దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకి ఈ వీడియో నేను షేర్ చేస్తాను, వాళ్ళకి అర్థమైపోతుంది ఏం చేంజ్ చేసామన్నది. సో వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. టెస్ట్ డ్రైవ్ కూడా మేము వెళ్ళొచ్చేసాం ఒక 20 కిలోమీటర్స్. ఎటువంటి ఇష్యూస్ కూడా ఏమీ లేవు, వాటర్ కూడా మనకి బ్యాలెన్స్డ్గా ఉంది, ఎక్కడ లీకింగ్స్ కూడా లేవు. ఇంజిన్ ఆయిల్ కూడా చెక్ చేసాం, అది లెవెల్లో ఉందన్నమాట. ఇంకా మనకి ఇంజిన్ ఆయిల్ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోయింది. అండ్ అలానే కూలెంట్ ప్రాబ్లం కూడా సార్ట్ అవుట్ అయితే అయిపోయింది. సో మీకు ఇక్కడ ప్రైజింగ్ చెప్తాను చూడండి. ఇక్కడ మేము కూలెంట్ అయితే పైప్ చేంజ్ చేశాను కదా, అది నాకు ఒక 400 రూపీస్ అయితే పడ్డది. ఇంజిన్ ఆయిల్ అండ్ ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి 1200 రూపీస్ అయితే పడ్డది. ఇది నేను యూజ్ చేసిన ఇంజిన్ ఆయిల్ గైస్ ఇది. అండ్ అలానే థర్మోస్టాట్ మనకి ఎక్కువ ప్రైస్ అయితే పడ్డది, ఆల్మోస్ట్ 1700 రూపీస్ అయితే పడ్డది. అండ్ అలానే మెకానిక్ ఛార్జెస్ వచ్చేసి 1500 రూపీస్ గైస్. సో ఇవైతే ఇప్పుడు ఈ వెహికల్కి అయితే పడ్డాయి ఛార్జెస్ ఇవన్నీ. సో మన దగ్గర ఈ వెహికల్ టెంపరీగానే ఉంటుంది, అయినా సరే మన బ్రో ఇక్కడ జనరల్ సర్వీస్ అయితే చేంజ్ చేశాడు. సో ఇలా ఉంటుందన్నమాట మనతో వర్క్. సో విన్నారు కదా, పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట. లైక్ అలా డీజిల్ వెహికల్స్ అయితే సౌండ్ చేస్తే ఇప్పుడు ఆ కండిషన్లో ఉంది, సౌండ్ కూడా అలానే ఉందన్నమాట డీజిల్ వెహికల్ లాగే. ఓవరాల్ బిల్ వచ్చి మనకి ఒక 3,500 అయితే అయింది. మెకానిక్ ఛార్జెస్ ఎక్స్ట్రా అనమాట, అయ్యో 1,500 రూపీస్. సో ఇలా జనరల్ సర్వీస్ లాంటిది అయితే అయిపోయింది అనుకోవచ్చు. జనరల్ సర్వీస్ అంటే ఇంకా గేర్ ఆయిల్ ఇవైతే యాడ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇది ఇమ్మాక్యులేట్ కండిషన్లోనే ఉంది కాబట్టి మనం ఇలా అయితే కవరప్ చేసి పంపించేస్తున్నాం అనమాట. వెహికల్ కూడా అంత కండిషన్లో అయితే లేదనమాట, మీరు ఇప్పుడు గమనించవచ్చు. ఇవన్నీ అయితే డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి, వెహికల్ మొత్తం ఇలానే ఉంది, అయినా పర్వాలేదు. ఇంజిన్ అయితే కొంచెం పర్వాలేదు కండిషన్లో అయితే ఉందన్నమాట. ఇంకా మంచిగా మెయింటైన్ చేసి ఉంటే ఇంకా బాగున్నాను, అయినా బాగానే ఉంది డీజిల్ ఇంజిన్ కాబట్టి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. కంటెంట్ నచ్చితే మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హోప్ యూ లైక్ ది వీడియో.